ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యన్ గారు, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒక 20 ఏళ్ల వయసుకే కెరీర్ని కంప్లీట్ చేసుకుని, అంటే 22 సంవత్సరాలకే కెరీర్ని కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద IT కంపెనీస్లో జాబ్స్ సంపాదించుకుంటున్నారు. అండ్ కంపెనీలు కూడా 10-12 లక్షల రూపాయల యాన్యువల్ ప్యాకేజెస్ని కూడా ప్రకటిస్తున్నాయి. సో తర్వాత వెంటనే కూడా వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది SIP చేస్తారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇంకొంతమంది రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు. అంటే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇదంతా నాణ్యత ఒకవైపు, అంటే కెరీర్లో స్టార్ట్ అయిపోయి కెరీర్లో ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అయితే కాలేజ్లో ఉండగానే, కాలేజ్ స్టూడెంట్గా ఉండగానే మరి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని ఏ విధంగా అలవర్చుకోవాలంటారు? మరి స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టాలి అంటే మరి విద్యార్థులకు మీరు ఎటువంటి సూచనలు, సలహాలు తెలియజేస్తారు? ఓకే, ఇది మంచి ప్రశ్న, మంచి ఆలోచన, మంచి క్వశ్చన్, ఉపయోగపడేది కూడా. ఎలా అంటే ఒకప్పుడు ఎడ్యుకేషన్ మీద అంత లేదు ప్రాధాన్యత. ఎందుకోసం అంటే ఇప్పుడు కాలేజెస్ ఏవైతే డిగ్రీ కాలేజ్ ఉందో డిస్టిక్ ఒకటి ఉండేది, మామూలు ప్రైమరీ స్కూలు ఉండి, ఇంటర్మీడియట్ కూడా ఎక్కడో, అంటే మండలానికి ఒకటి, తాలూకాకు ఒకటి, మామూలు జూనియర్ కాలేజీలు ఉండేవి. ఎప్పుడైతే మన గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా సెంట్రల్ నుంచి అనుకోండి, స్టేట్ అనుకోండి, ఎడ్యుకేషన్ మీద బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, చిన్నపాటి మామూలు విలేజ్ అట్లాంటి మండలాల్లో కూడా డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, బీటెక్ కాలేజీలు వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి. అంటే ఏంటిది, ఎడ్యుకేషన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దాన్ని బట్టి ఎవరైతే ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారో ఊళ్ళల్లో కూడా, అంటే విలేజెస్లో కూడా కాలేజెస్ ఎప్పుడైతే బాగా ఏర్పడ్డాయో, స్టూడెంట్స్ ఎప్పుడైతే మామూలుగా ఉన్నా కానీ ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఇంకా వచ్చేస్తుంది, అలవాటు పడిపోతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ కనుక గెయిన్ చేసిండో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి ఆలోచనలు. అంతకుముందు ఏంటిది, వృత్తి ఉండేది, అంటే ఉదాహరణకు బట్టల కొట్లో, కిరాణా కొట్లో, ఏదో రైస్ మిల్లో, లేకపోతే ఏదో ఉండేది. 10th అయిపోగానే ఏమో చదువునే లేవా, పెద్ద ఇక జాలే బట్టల కొట్లుండు, కిరాణా కొట్లు ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. వాడు ఏ ప్రొఫెషన్ ఉన్నా, ఏ వృత్తి ఉన్నా ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి అంటారు. ఎందుకోసం, ఎక్కడికో పోక్కర్లే, మామూలుగా ఊళ్ళోనే డిగ్రీ కాలేజీలు, బీటెక్. అసలు ఇప్పుడు ఒకప్పుడు డిగ్రీలు అంటే గొప్ప ఉండేది, ఇప్పుడు బీటెక్లు కూడా కామన్. ఏది అప్పట్లో 10th ఎట్లా చదువుతుందో ఇప్పుడు బీటెక్లు ఎట్లా చదువుతారు, సాధారణం అయిపోయింది. అది సర్వసాధారణం అయిపోయేటప్పటికీ ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది, ఎడ్యుకేషన్ అయిపోయినాక మీరు అన్నట్టు క్యాంపస్ సెలక్షన్లు, ప్యాకేజీలు, వీటితో పాటు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అవ్వటం జరగటం, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ ఇండియాలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అనుకోండి, ఎవరైతే అబ్బాయిలు అనుకోండి, వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మీరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆఫీస్కి రాక్కర్లేదు, మీకే మేము ల్యాప్టాప్ ఇస్తాం, మేమే ఆ సాఫ్ట్వేర్ ఏవైతే ఉంటాయో జావాలు, SAPలు, డెవాప్స్లు, పైథాన్లు అట్లా ఏవో నేర్పేసి 3-4 నెలలు వాళ్ళే మళ్ళీ ల్యాప్టాప్ ఇవ్వటం, మీరే చేయండి అనటం, ముందేదో ఒక నామినల్ ప్యాకేజ్ ఇవ్వటం, మళ్ళీ 3 నెలల తర్వాత ప్యాకేజీని ఇంక్రీజ్ చేయటం, శాలరీ ఇంక్రీజ్ చేయటం, ఇట్లా జరిగేటప్పటికీ అందరికాడ ఫైనాన్షియల్గా సేవింగ్స్ ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా సేవింగ్స్ ఎక్కువైపోయినాయో వాళ్ళకి ఆలోచన వచ్చేస్తుంది. అంటే ఒకప్పుడు జనరల్గా పైసలు ఉన్నాయి అంటే సింపుల్గా ఏంటిది, డిపాజిట్ అంటే బ్యాంకులో డిపాజిట్, పోస్ట్ ఆఫీస్లోనో, ప్రావిడెంట్ ఫండో, చిట్టీలో, లేకపోతే బంగారమో, లేకపోతే ఏదో ఒకటి కొని ఇంకా అట్లనే తప్ప వేరే విధంగా గ్రోత్ని ఎలా చేయాలి అనేది పెద్దగా వాళ్ళకు ఉండకపోయేది. ఏదో పైసలు ఉన్నాయి, బంగారం కొనుక్కొని ఇంక అయిపోయింది, ఇంకంతే. ఏదో ఇల్లుంది, జాగుంది, ఇంకంతే. అంతే తప్ప అట్లని ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేయకపోయేది వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అలా లేదు సిచ్యువేషన్. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ డెవలప్ అయిందో, ఎడ్యుకేషన్ వచ్చిందో, అంటే ఆన్లైన్లు, వెబ్సైట్లు, ఛానల్స్, సాఫ్ట్వేర్లు ఏవైతే బాగా డెవలప్ అయినాక ఎడ్యుకేషన్లో ఇప్పుడు షేర్ మార్కెట్కి చాలామంది అట్రాక్ట్ అవుతారు. అంతేందుకు, మీకు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోతారు. మా దాంట్లో చాలామంది ఉన్నారు. ప్రైమరీ స్కూల్ నుంచి, హై స్కూల్ నుంచి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగినప్పుడు ఈ పెద్దోళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, కొంచెం షేర్ మార్కెట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఏం చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వాళ్ళు కూడా సిస్టమ్ ముందర పెట్టుకొని బైసెల్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే డైలీ మాట్లాడడం ఏదో ఒకటి జరుగుతుంటుంది. మార్కెట్ ఇట్లుంది అట్లున్నాయి. ఈ పిల్లలు కూడా అవి రోజు వింటుంటారు కాబట్టి కొంచెం అయిపోగానే ఇట్లా కాదు అట్లా కాదు అని అంటుంటారు. ఇక వాళ్ళు కూడా కొంచెం ఎంటర్ అయిపోవటం. మా దాంట్లో చాలామంది పిల్లలు హై స్కూల్కే ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి, ఆల్గోలు సెమీ ఆల్గోలు. అయితే ఓ బుర్రంతా చించకుండా ఫండమెంటల్స్ ఏమి లేకుండా కూడా టెక్నికల్స్ అనమాట, సిగ్నల్స్ వచ్చేసినాయి. బై సెల్ సిగ్నల్ ఉంటుంది, బై అంటే కొను, సెల్ అంటే అమ్మేమని. వాళ్ళు కూడా పిల్లలు ఎట్లా తయారయ్యారు అంటే ఇక ఓకే ఓకే బై అంటే పెరుగుతుంది, సెల్ అంటే వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయినాక ప్రోగ్రామ్ రాసుకునే పిల్లలు కూడా తయారయ్యారు. ప్రోగ్రామ్ రాసుకోవడం ఏంటి, దాని మీద కొంచెం బీటెక్ కనుక ఎంబీఏ పిల్లలు, బీకామ్ పిల్లలు, ఎంకామ్ పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు దాని మీద ఒక అవగాహన ఉన్నా, ఎడ్యుకేషన్ అయిపోగానే ఇమీడియట్గా ఏం చేస్తుంటారు, దాని మీద ఇక కొంచెం ఫైనాన్షియల్గా జమ రాగానే మనం ఒక 5,000 10,000 ట్రయల్ చేద్దాము, ఇన్వెస్ట్ చేద్దాము. జనరల్గా ఇంకోటి కూడా బీకామ్లో కానీ మామూలుగా డిగ్రీలో కానీ కామర్స్లో కానీ అసలు షేర్ మార్కెట్ మీద ఒక సబ్జెక్ట్ ఉంది, షేర్స్ డిబెంచర్స్ అని వస్తుంది. కాకపోతే చిన్న చాప్టర్, అది పెద్దగా రాదు. కానీ లైవ్లోకి వచ్చి వాళ్ళందరూ చూస్తే ఓహో మనకు అప్పుడు తెలిసింది కానీ చిన్న చాప్టరే, ఇప్పుడు లైవ్లోకి వచ్చినాక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కొంచెం అవగాహన వస్తుంది. దాని మీద కొన్ని ఏళ్ళు అయిపోయి ఎడ్యుకేషన్ అయిపోయి ఫైనాన్షియల్గా ఎప్పుడైతే జాబ్లో సెటిల్ అయిపోతారో, ఇప్పటి జనరేషన్కి ఈ చిట్టీలు కట్టడాలు లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేసి 8 ఏళ్ళకో 7 ఏళ్ళకో డబల్ చేసుకోవటాలు, పోస్ట్ ఆఫీస్లో వేసి ఏండ్లు వెయిట్ చేయటాలు, లేకపోతే ఎవడికో వడ్డీకి ఇచ్చి వానెంబడి తిరగటాలు లేదు. ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు జనరేషన్ అందరికీ ఏంటిదంటే నేను సంపాదించిన పైసలు నా దగ్గరే ఉండాలి, నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి, నేను అవసరం అనుకుంటే ఎన్కాష్ చేసుకోవాలి, నా కండ్ల ముందు కనపడాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు తెలిసి ఉండాలి అనే ఏదైతే చేంజెస్ వచ్చినాయో వీటితో పాటుగా జనరల్గా మార్పులు కూడా ఏం జరిగినాయి అంటే, ఒకప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువ ఉండేది. 1996లో 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఉండేది, 36% ఉండేది. 36% మామూలు అనమాట 96లోనే. ఇప్పుడు ప్రజెంటు క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేసి ఆర్బీఐయే 7%కి 8%కి నీకు ఇల్లు కట్టుకుంటా అంటే కొనుక్కుంటా అంటే ఇస్తా అంటుంది. అంటే ఏంది, నువ్వు డిపాజిట్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది. అంటే ఏంది, డిపాజిట్ చేస్తే ఇంకొకటి కూడా ఇప్పుడు జనరేషన్కి తెలిసిపోయింది. ఒకప్పుడు బ్యాంకులో వేస్తే సేఫ్టీకి చూసుకునేది. అయితే ఆ సేఫ్టీతో పాటుగా ఇన్ఫ్లేషన్ ఒకటి ఉండేది, వడ్డీ ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం ఏం చెప్తుంది, నీకు 7% ఇంట్రెస్ట్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా 7 ఉందనుకో, అంటే నువ్వు వడ్డీ ఎంతైతే వస్తుందో నీ రూపాయి కూడా రూపాయి అంటే 93 పైసలు అయినట్టు. ఇన్ఫ్లేషన్ 7% ఉంది అంటే మైనస్ అనమాట, అంటే నువ్వు ఖర్చులు పెరిగిపోతాయని అర్థం. మనం కొనుక్కునే వస్తువు ధర పెరుగుతుందని అర్థం. అప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, 7% ఉందంటే నీ 93 రూపాయలే, 93 పైసలే నీ రూపాయి, 93 పైసలు వచ్చే 7కి విలువ. అంటే నువ్వు 107 చేసినావు, 7 పోయింది, మళ్ళీ 100 అయింది. అంటే ఈ 100లో మళ్ళీ ఇప్పుడు 7 పోతే మళ్ళీ అంటే ఆ వచ్చిన దానికి దీనికి నీ 100 నీకానే ఉంది. అంటే గ్రోత్ లేదన్నట్టు. పోస్ట్ ఆఫీసులో వేస్తే లేదు. ఇప్పుడు క్రెడిట్ పాలసీ 2 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు గురించి డిస్కస్ చేస్తుంది ఆర్బీఐ గవర్నర్. 20 సార్లు అయింది ఇప్పటికీ. 20 సార్లు కూడా వడ్డీ రేటు అన్చేంజ్. అంటే ఏంటిది, మార్పు చేయలే, పెంచలే. ఎందుకు వడ్డీ రేట్లు పెంచలేదంటే సరే కరోనా ఎఫెక్ట్ అనుకోండి, ఈ ఎఫెక్ట్ ఇప్పుడు జనరేషన్ అవన్నీ లేరు. ఎలా ఉన్నారు అంటే ఇప్పటి జనరేషన్, కొత్త జనరేషన్ ఎప్పటికప్పుడు చేంజెస్ కావాలి, మార్పు కావాలి. ఏది గ్రోత్ ఉంది అనిపిస్తే దాంట్లోకి వీళ్ళు చొచ్చుకుపోతారు. పాత తరం వాళ్ళు అట్లా ఉండకపోయేది. ఏమోలే ఇక మంచిగా ఉండదులే, అట్లా పోతే ఏమో ఎందుకులే అనుకునేది. ఇప్పుడు అట్లా లేదు. అంటే ఏంటిది, అవేర్నెస్ పెరిగింది. ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగిందో షేర్ మార్కెట్కి బాగా ఫండ్స్ రావటం జరిగింది. ఇంకొకటి కూడా అప్పటికిప్పటికి ఏంటిదంటే, ఉదాహరణకి వరల్డ్లో మాత్రం యుఎస్, సింగపూర్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఏంటిది, మల్టీనేషనల్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, సింగపూర్ కంపెనీలకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం. ఎక్కువ శాతం ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో అంటే అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, ఏవైతే అప్పట్లో అమెజాన్ ఇంతుంది, నెట్ఫ్లిక్స్ ఇంతుంది, ఫ్లిప్కార్ట్ ఇంతుంది, ఇప్పుడు ఇంతుంది అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో, ఓకే అది కాకుండా మన కంపెనీలు ఏమున్నాయి, మన షేర్లు ఏమున్నాయి అనేది కూడా రావటం జరిగింది. వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోకి రావటం జరిగింది. ఇంకా చాలా కొద్దిగానే మనకి. ఎందుకంటే అమెరికా మార్కెట్లు, సింగపూర్ మార్కెట్లో ఉన్న పాపులేషన్లో పర్సంటేజ్
తో పోలిస్తే మన ఇండియాలో ఇంకా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 130 కోట్లు ఎప్పుడో 2 ఇయర్స్ డేటా, ఇప్పుడు 138 140 కోట్ల జనాభా అయింది మంది. ఈ 138 140 కోట్ల జనాభాలో ఒక 8 కోట్ల ప్లస్సే డీమ్యాట్ అకౌంట్లు. అంటే ఏంది 13/5 65, అంటే సుమారుగా 6-7% కూడా మనము లేము, అంటే 5-6%లో ఉన్నాం. అంటే ఇంకా గ్రోత్ ఉంది 94-95%కి. మిగతా సింగపూర్లో అయితే 5-6% తక్కువ ఉంది. మిగిలిన వాళ్ళు మొత్తం అంటే 100%లో 94-95% షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అమెరికాలో కూడా అంతే. అంటే మ్యాక్సిమము ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ డెవలప్డ్ కంట్రీస్లో మ్యాక్సిమము షేర్ మార్కెట్ వాళ్ళే, మన ఇండియాలోనే లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఇంకా చాలా మున్ముందు ఇంకా ఉంది. కాబట్టి స్టూడెంట్స్కి ఓకే, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది, వాల్యూ ఉన్నటువంటి నాలెడ్జ్తో ఉండి ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఇంకా మునుముందు ఇంకా అంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అంటే పిల్లలకి నేర్పాలనే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఉన్న షేర్ రేట్లు చూసి ఇప్పుడు షేర్ రేట్లు చూస్తే అబ్బా నా చిన్నప్పుడు ఇంత ఉండేది బజాజు, నా చిన్నప్పుడు ఎంఆర్ఎఫ్ ఇంత ఉండేది, నా చిన్నప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఇంత ఉండేది, రిలయన్స్ ఇంత ఉండేది, ఇప్పుడు ఇన్ని రెట్లు పెరిగిపోయింది. అరే మా పిల్లలకు కూడా నేర్పితే వాడి పైసలు సేవింగ్ చేస్తే ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత 10 రెట్లు 15 రెట్లు అయిద్దనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పడం జరుగుతుంది. పిల్లలు కూడా ఫైనాన్షియల్గా అయినాక ఇంకా జరుగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయినాక ఎంతమంది మేజర్ అయిపోతే అన్ని అకౌంట్లు డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పైసలు వాళ్ళకే నేర్పించి చేసినాక నీకు శాలరీ ఉందా, నువ్వేం చేయకున్నానా మాకు ఇకుంటే మాలే నువ్వే ఉంచుకొని నువ్వే ఏమైనా మంచి కంపెనీలు ఉంటే కొనుక్కో అంటే వాళ్ళే ఏం చేస్తున్నారు, మంచి మంచి కంపెనీలు చూస్తారు. సరే కొంచెం 1% 2% లాసో మైనసో 1-2 సార్లు అయిపోతుంది. తర్వాత వాళ్ళకే ఐడియా వస్తుంది, ఓహో నేను ఎక్కడ మిస్టేక్ చేసినని. అందుకని స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది షేర్ మార్కెట్. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాలి. అవసరమైతే ఇప్పటికి ఇంకా ప్రపోజల్ లేదు షేర్ మార్కెట్ గురించి ఒక సబ్జెక్టో ఒక క్లాసో. ఒకప్పుడు జనరల్గా అవేర్నెస్ ప్రోగ్రాంలని మేము ఆల్రెడీ ఎంబీఏ కాలేజీలు బీకామ్ కాలేజీలకి వెళ్ళి ఒక 1 డే సెమినార్లు కండక్ట్ చేయడం జరిగింది. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే అంటారు, ఒక 1 డే సెమినార్ టైప్లో, అంటే ఒక అవేర్నెస్ మాదిరి రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది మీరు నేర్చుకోండి అని చెప్పడం. అయితే ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్టులు అంటూ అంటే టెక్స్ట్ బుక్లో ఇంకేమీ రాలేదు. కాకపోతే కామర్స్ వాళ్ళకి మాత్రం ఈ షేర్సు డిబెంచర్లు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు మాత్రం ఉంటుంది. అది డెప్త్గా ఏమి ఉండదు, మామూలుగా ఒక 2 చాప్టర్లు అంతవరకే ఉంటుంది. కానీ ఎంబీఏలో కూడా అంతే, 1-2 చాప్టర్లు తప్ప డెప్త్గా ఉండదు. కానీ పిల్లలకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, డెప్త్గా నేర్చుకుంటారు. ఎప్పుడైతే నేర్చుకుంటారో క్యాంపస్ సెలక్షన్ అయిపోగానే ఆటోమేటిక్గా దీంట్లోకి ఎంటర్ అయిపోతారు, గ్రోత్ చేస్తున్నారు, పార్ట్ టైమ్గా వాళ్ళ ఇన్కమ్ని పెంచుకుంటారు. స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడేది, నేర్చుకొని ఉంటే తర్వాత ఇంకా ఉపయోగపడేటటువంటి కాన్సెప్టు. ఇది మంచి ప్రశ్న, మంచి క్వశ్చను, మంచిగా అంటే ఉపయోగపడేటటువంటి కంటెంట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. కాలేజ్ డేస్లో ఉండగానే మరి స్టూడెంట్స్ ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవర్చుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఎంటర్ కావాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.